పాకిస్తాన్లోని ఈ హిందూ దేవాలయం అత్యంత దుర్బలమైన ప్రదేశాల్లో ఒకటి. అయినప్పటికీ వాటి దైవత్వం కారణంగా ఇప్పటివరకు కొన్ని హిందూ దేవాలయాలు మనుగడలో ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్లోని యునెస్కో సైట్ అయిన హింగ్లాజ్ మాతా మందిరం వాటిలో ఒకటి. ఈ ఆలయం పాకిస్తాన్లోని అతిపెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటి. ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోంది. ఇది 51 శక్తిపీఠాల్లో అత్యంత ప్రముఖమైన శక్తిపీఠాల్లో ఒకటి. దీని సందర్శన హిందువులకు తప్పనిసరి. అలాంటి ఈ దేవాలయ చరిత్ర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. గోపీచంద్ కథానాయకుడిగా వచ్చిన సాహసం సినిమా గుర్తుండే ఉంటుంది. ఇందులో హీరోయిన్ తాప్సీ పరమ భక్తురాలు. ఎన్ని కష్ట నష్టాలకు ఓర్చుకునైనా పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ మాతా శక్తిపీఠాన్ని చేరుకోవాలన్న ఆశయంతో ఉంటుంది. కథానాయకుడు మరో ఆశయంతో ఆమెకు తోడుగా బయలుదేరతాడనుకోండి. ఇందుకీ ఎవరి హింగ్లాజ్ మాత? హింగ్లాజ్ మాత ఆదిశక్తి సతీదేవత యొక్క స్వరూపం. సతీదేవి శివుని మొదటి భార్య, ఆదిశక్తి దుర్గా అవతారం. ఆమెను హింగ్లాజ్ దేవి, హింగుళ, నాని మందిర్ అని పిలుస్తారు. అయితే నాని మందిర్ లేదా నాని పీర్ను ఎక్కువగా పాకిస్తాన్ ముస్లింలు, మాతాను నమ్మే సింధీ ముస్లింలు గౌరవిస్తారు. సతీదేవి శరీర భాగాలు పడిన శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. కానీ వేరువేరు గ్రంథాల్లో ఈ సంఖ్య వేరువేరుగా కనిపిస్తుంది. 4, 51, 55, 108 ఇలా వేరువేరుగా ఈ శక్తిపీఠాలను పేర్కొంటారు. చాలా సందర్భాల్లో వాటిలో హింగ్లాజ్ దేవిని కూడా ఓ శక్తిపీఠంగా పేర్కొనటం గమనించవచ్చు. పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ హింగ్లాజ్ దేవి ఆలయం. స్థల పురాణం ప్రకారం ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళం అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్లాజ్ మాత అని పేరు వచ్చిందని అంటారు. మరి ఇతిహాసం ప్రకారం ఒకప్పుడు హింగులుడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారి అవతరించారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగళుడు ఈ గుహలోకి ప్రవేశించాడు. అతని వెనకే గుహలోకి వెళ్లిన అమ్మవారు హింగళుడిని సంహరించారు. ఇలా అమ్మవారికి హింగ్లాజ్ దేవి అన్న పేరు స్థిరపడింది. హింగ్లాజ్ దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్యలో ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడు అంత కష్టపడిన అవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా హింగ్లాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని ఓ నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. పైగా క్షత్రియుల్లో కొన్ని శాఖల వారికి ఈ తల్లి కులదైవం. పరశురాముడు క్షత్రియులందరినీ హతమారుస్తున్న సమయంలో హింగ్లాజ్ దేవి కొందరు క్షత్రియులను రక్షించిందట. అందుకని వారి వారసులు ఇప్పటికీ ఆ తల్లిని కొలుస్తూ ఉంటారు. హింగ్లాజ్ దేవిని హిందువులు కొలవటం సరే, కానీ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించటం ఓ విశేషం. వారంతా ఈ ఆలయాన్ని నానికి మందిర్ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. స్థానికుల్లో ఇలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయిన హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం ఇంకా చెక్కు చెదరకుండానే ఉంది. హింగ్లాజ్ మాతా మందిర్ బలూచిస్తాన్లోని లాస్బిల్లా జిల్లాలోని మక్రాన్ తీరంలో హింగోల్ జాతీయ ఉద్యానవనం మధ్యలో ఉంది. మొత్తం ఆలయ ప్రాంగణం మక్రాన్ ఎడారిలో దాదాపు 6400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంగణంలో ఇతర హిందూ దేవతలకు అంకితం చేయబడిన అనేక ఉపదేవాలయాలు ఉన్నాయి. అయితే మా హింగ్లాజ్ ప్రధాన మందిరం కీర్తర్ పర్వతాల శ్రేణి చివర ఉన్న ఒక చిన్న గుహలో ఉంది. ఈ ఆలయం ఎడారి ప్రాంతంలో హింగోల్ నది ఒడ్డున ఉంది. అందువల్ల పర్వత ప్రాంతానికి జీవం పోస్తుంది. ఎడారి, శుష్క ప్రకృతి దృశ్యం కారణంగా ఆలయ ప్రాంతం ఎక్కువగా ఒంటరిగా ఉంది. కానీ ఏప్రిల్లో జరిగే వార్షిక వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడతారు. అయితే ఆలయ సంరక్షకులు ప్రస్తుతం వెర్సిమాల్, అతని సహచరులు ఏడాది పొడవునా మాతకు సేవ చేస్తారు.
ఆలయంలో ప్రతిరోజు ఆరతి, భోగ్ వంటి ఆచారాలు నిర్వహిస్తారు. అలాగే వారు వార్షిక వేడుకను నిర్వహిస్తారు. ఆలయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తారు.